అది ఎండాకాలం. ఎక్కడి నుంచో ఒక బ్రెడ్ ముక్కను నోట్లో కరుచుకొని ఎండకు కాలుతూ వస్తుంది ఒక కాకి. అమ్మో, ఇన్నాళ్ళకి ఒక బ్రెడ్ ముక్క దొరికింది. దీన్ని ఎలాగైనా తిని నా కడుపు నింపుకోవాలి. ఎక్కడ తిందామన్నా ఒక్క చెట్టు కూడా కనిపించడం లేదు. అదిగో అక్కడ చెట్టు ఉంది కదా, దానిపైన కూర్చొని తింటాను హాయిగా. ఆహా, బ్రెడ్ ఎంత సువాసన వస్తుందో! ఏ మహానుభావుడో నా గురించి ఇది వదిలేసి వెళ్ళాడు. దీన్ని చూస్తుంటే మనసు ఎంత పరవశించిపోతుందో. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు కురిసే నేటి రోజు, ఓహో వసంతాలు కురిసే నేటి రోజు. అబ్బా, ఎవరిది గొంతు ఇంత కఠోరంగా ఉంది? ఇలాంటి ఘోరమైన గొంతు మా కాకిబావదే, ఇంకెవరిది? ఎందుకింత ఆనందంగా ఉన్నాడో? కొంపదీసి రొట్టె ముక్క అయితే దొరకలేదు కదా, వెళ్ళి చూద్దాంలే. మా కాకిబావ చేతిలో నిజంగానే బ్రెడ్ ముక్క ఉంది. దీన్ని ఎలాగైనా దొంగిలించాలి. అది చూస్తుంటే నా నోరు ఊరిపోతుంది. ఎలాగబ్బా? ఒక ఆలోచన తట్టింది. కాకిబావా, కాకిబావా, నువ్వు మళ్ళీ వచ్చావా? నువ్వు వచ్చావంటే ఎవరికో మూడిందన్న మాటే. ఏమిటి? ఏం లేదు బావా, నువ్వు ఈరోజు అందంతో మెరిసిపోతున్నావు. నిన్ను చూడడానికి నా రెండు కళ్ళు చాలడం లేదు. పైగా నువ్వు ఇందాక పాడిన ఆ పాట ఉంది చూసావు, అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగా పాడావో! అవునా? అంత బాగుందా? నీకు నచ్చిందా? భలే నచ్చింది బావా. ఏది మరోసారి పాడు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు కురిసే నేటి రోజు. అబ్బా బావా, చాలు. ఈ మధురమైన పాటలతో చంపేస్తున్నావనుకో. అబ్బా, నా కోరిక ఫలించలేదు. ఆ కాకిబావ పాట పాడితే ఆ నోట్లో ఉన్న బ్రెడ్ కింద పడితే తీసుకొని వెళ్దాం అనుకున్నా. కానీ ఇది తెలివిగా ఆ బ్రెడ్ ముక్కను కాలు కింద పెట్టుకొని చచ్చింది. ఇప్పుడు ఎలాగైనా ఆ బ్రెడ్ ముక్కను కింద పడేలా చేయాలి. కాకిబావా, కాకిబావా, నీ పాట చాలా బాగుంది. కానీ నేను ఈ నోట ఆ నోట విన్నాను. నువ్వు ఈ మధ్య డాన్స్ కూడా చాలా బాగా చేస్తున్నావట. నిజమా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారేంటి? మన అడవిలో అందరూ అదే అనుకుంటున్నారు. అవునా? అయితే ఈసారి పాడుతూ డాన్స్ చేస్తాను. నేను దానికోసమేగా ఎదురు చూస్తుంది. ఇంకా మొదలు పెట్టండి బావా. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు కురిసే నేటి రోజు. నక్క పొగడతలకు పడిపోయి కాకి ఆవేశంతో తన కాలు కింద బ్రెడ్ ఉందన్న విషయం మర్చిపోయి అలా గెంతులు వేసింది. తన డాన్స్కి తన కాలు కింద ఉన్న బ్రెడ్ ముక్క పట్టు తప్పి కింద పడిపోయింది. ఇంకేముంది, అది నక్క చేతికి చేరింది. కాకిబావా, నీ పాటకు నీ డాన్సుకు ధన్యవాదాలు. మరి నేను వెళ్ళిరానా? ఒరే, నా బ్రెడ్ ముక్కరా. నేను వచ్చిందే ఆ బ్రెడ్ ముక్క కోసం. బావా, ఇంకా నీకు పనేముంది? ఆ పాటలు పాడుకుంటూ ఆ డాన్సులు చేసుకుంటూ కూర్చో. మరి నేను వెళ్ళి వస్తాను. వీడు వచ్చినప్పుడే గ్రహించాల్సింది. వీడు ఇంత పని చేస్తాడని నాకు ముందే తెలుసు. కానీ ఏం చేయను? నేను పొగడ్తలకు పడిపోయి చివరికి చేతికి అందింది నోటికి అందుకోకుండా చేసుకున్నాను. ఏం చేస్తాను? మిత్రులారా, పొగడ్తలకు వెళ్ళకండి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.